ఈరోజు కార్న్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం లంచ్ బాక్స్లోకి. జస్ట్ 5 minutes చాలు అంతే. మార్నింగ్ అప్పుడు అడవులు లేకుండా సింపుల్గా అయిపోతుంది. దీన్ని ఉట్టుగానే తినేయచ్చు, లేదంటే పెరుగు చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. చాలా ఈజీ అనమాట. దీనికోసం స్టవ్ మీద మూగుడు పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నా పర్లేదు, లేదా నెయ్యి కూడా వాడచ్చు. రైస్ని బట్టి ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్ ముక్కలు కూడా లైట్గా ఫ్రై అయినాయి కదా, ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లో కూరగాయలు ఎప్పుడు కూడా క్రంచీగా ఉండాలన్నమాట. తర్వాత ఉల్లిపాయ ముక్కలు స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకున్నాం. ఎక్కువ మెత్తగా అవ్వకూడదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుందాం. ఇవి పచ్చివి అనమాట, ఉడికించలేదు. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటాయి. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేస్తామంటే ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తాయి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు సోయా సాస్ వేసుకుందాం. ఇదేంటంటే డార్క్ సోయా సాస్, చాలా తక్కువ వేసుకోవాలి. అలాగే వెనిగర్ లేదనుకో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. సోయా సాస్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి తిప్పేసి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుందాము. బాస్మతి రైస్ వేసుకున్నాము, లేదంటే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మిరియాల పొడి, తగినంత సాల్ట్, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు టాస్ చేసుకుంటే చాలు. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే చేయాలి, అప్పుడే బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందని, చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు చట్నీతో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సింపుల్గా అయిపోయింది కదా, లంచ్ బాక్స్లోకి చాలా ఈజీ అనమాట ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ ఇవ్వండి, బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.